కార్యకర్తల మధ్య మా పార్టీ కానివ్వండి అవతల పార్టీలు కానివ్వండి ఆవేశాలు అంటే రెచ్చగొట్టి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనతోనే నేను ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొన్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ దేవరకథలోనే ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడిన విషయాన్ని నా దృష్టికి రావడం జరిగింది. ఆ ప్రెస్ మీటు ఆద్యాంతం అంటే నేను చూస్తే నాకు చాలామంది మా మిత్రులు కూడా చెప్పారు, మా వాళ్ళు కూడా అన్నారు, సార్ బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడేసిండు, అన్ని విషయాలు కూడా ఆవేశంతో మాట్లాడడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను కూడా చూస్తే వెంకటేశ్వర రెడ్డి గారు చాలా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జూన్ 11వ తారీఖు 2015 శంకుస్థాపన ఎక్కడ జరిగింది? మన నియోజకవర్గము భూత్పూర్ దగ్గర పైలన్ ఆవిష్కరణ చేశారు. ఆనాటి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఆ మీటింగ్కు ఆయనే సభాధ్యక్షత వహించారు. సభాధ్యక్షుని నాయకత్వంలో ఆ మీటింగ్లో చెప్పిన విషయాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మేము 3 సంవత్సరాలలో పూర్తి చేస్తాము, ఈ పాలమూరు జిల్లా ప్రజలకు నీళ్ళు అందిస్తామని చెప్పేసి అది మేము చెప్పింది కాదు, అధికారంలో ఉన్న ఆనాటి పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి మాజీ ఎమ్మెల్యే గారి సమక్షంలో చెప్పడం జరిగింది. ఒక అడుగు ముందుకేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు అక్కడున్న సభాధ్యక్షుడు లోకల్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి, వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఇక్కడనే ఒక గెస్ట్ హౌస్ కట్టియండి, నేను పూర్తి చేసుకొని కట్టిస్తా ఈ ప్రాజెక్టునని చెప్పిన విషయం. అది నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, బాగా చెప్తా, వాళ్ళు చెప్పిన విషయం. వాళ్ళు చెప్పింది ఎప్పుడు 2015 2023 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, మరి ఆ ప్రాజెక్టుని ఎందుకు పూర్తి చేయలేదన్నది నేను ప్రశ్నిస్తూ వస్తున్నా. నేను ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీరు మీ అధ్యక్షతన ఆ రోజు జరిగిన మీటింగ్లో 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు, మరి ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే అక్కడ చాలా విషయాలు జరిగినాయి. ముఖ్యంగా నల్లమట్టి ఎర్రమట్టి విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అవి నా సొంత ఆరోపణలు కాదు, నాకు వచ్చిన కంప్లైంట్స్, గ్రామాల నుంచి వచ్చిన కంప్లైంట్స్, ఆ కంప్లైంట్స్ని బేస్ చేసుకొని నేను మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కొన్ని గ్రామాలు నల్లమట్టి విషయంలో మద్దిగట్ల గ్రామం కానివ్వండి, వేముల గ్రామం కానివ్వండి, ఇంకా చాలా భూత్పూర్ మండలంలో, అదేవిధంగా మూసాపేట మండలంలో, ఈ మండలాలలో పెద్ద ఎత్తున అక్కడ చెరువులలో నల్లమట్టి తీసుకుపోయారని నాకు రిటర్న్ కంప్లైంట్స్ వచ్చినాయి. నాకు ఆ గ్రామాలకించి రిటర్న్ కంప్లైంట్స్ ఉన్నాయి నా దగ్గర. మా ఊర్లలో మాకు ఎలాంటి సాయం చేయకుండా మా గ్రామాలలో ఉన్న చెరువులలో నల్లమట్టిని తరలించడం జరిగింది. ఇక్కడ ఎలాంటి పర్మిషన్స్ లేవు, ఎలాంటి రాయల్టీ కట్టలేదు ఆ నల్లమట్టికి. ఆ మట్టి అంతా తరలించుకుపోయారు. ఏమనంటే మీ గ్రామానికి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి తీసుకుపోయారని చెప్పి ఆ గ్రామాలలో నాకు రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చారు. అవి నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు మైనింగ్ వాళ్ళకి రాయొచ్చు, ఇంకోళ్ళకి రాయొచ్చు ఎంక్వైరీ కోసం, దాని మీద ఎంత రాయల్టీ కట్టిరు, ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయి, దానికి సమాధానం చెప్పమని నేను అడిగిన. నువ్వు ఉందాతనంగా ఉన్నావు కదా, ఉండాలి కదా, నువ్వు ఏదో రాశారు బలహీనుడు లేనిపోని ఆరోపణలు చేస్తుంటాడు, తప్పుడు ఆరోపణలు చేస్తుంటాడు అని. మరి నువ్వు మనం ఏం ఆరోపణ చేసినావు? మానవ బాంబులు, ఆ బాంబులు అని చెప్పి ఏదో మాట్లాడి, మానవ బాంబులు ఏం బాంబులు? హ్యూమన్ అదేమంటారు, ఆటం బాంబులు. మొత్తం ఉంటావు ఆటం బాంబులు, మొత్తం మిసైల్సే ఉంటాయి, మీకు తెలియదేమో. మీతో ఓన్లీ ఆటం బాంబులు ఉండొచ్చు, మొత్తం మిసైల్స్ ఉన్నాయి మా దగ్గర. ఇదేనా మీరు చేస్తున్న పని? ఎవడెక్కడ దూరుతున్నాడు, ఎవడెక్కడ పోతున్నాడు? ఎందుకంటే మీకు అలవాటు ఫోన్ ట్యాపింగ్ చేసిన ఘనత చరిత్ర ఉంది కదా మీ పార్టీకి. ఫోన్ ట్యాపింగ్ చేసిన ఘన చరిత్ర ఉంది. ప్లస్ మీకు ఒక యూనివర్సిటీ ఉంది, ఏ విధంగా ఉన్నది లేనట్టుగా చూపించడం. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకొని ఉన్నది లేనట్టుగా ఏఐ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఇంకేన్నో ఉన్నట్టు చూపించడానికి టెక్నాలజీ ఉంది.
ఆ టెక్నాలజీ ఉపయోగించి మీరు ఏమైనా చేయించవచ్చు, ఏమైనా కుట్రలు పనవచ్చు. ఎందుకంటే మనం పనిచేస్తున్నాం కదా ఇలా ప్రభుత్వంలో ఉండి కూడా ప్రతిపక్షం చేసిన తప్పులను ప్రశ్నిస్తున్నాం, వాళ్ళ గతంలో చేసిన తప్పులను కూడా ప్రశ్నిస్తున్నాం. అది చూసి తట్టుకోలేక మన మీదే కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆటం బాంబులు, మానవ బాంబులని ఏ అయినా అడ్డం పెట్టుకొని ఏమైనా చేయొచ్చు. ఈ పొద్దురే ఉన్నది లేనట్టుగా ఎందుకు మన చేయలే వాళ్ళే. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఏ విధంగా తయారు చేశారు మా నరసింహకు తెలుసు. ఆడ పులులు, సింహాలు, ఏనుగులు, నెమ్మళ్ళు ఇట్లా ఎగురుతున్నాయి, పండుకుంటున్నాయి, లేస్తున్నాయి అని చెప్పేసి ఒక వీడియో తయారు చేయాలి. సో వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే వాళ్ళ యూనివర్సిటీ ఉంది ఒకటి. వాళ్ళకి ఇట్లా అబద్ధాలు ఎట్లా మాట్లాడాలి, అసత్య ప్రచారం ఎట్లా చేయాలి, ఎలాంటి అపవాదులు అంటగట్టాలి అవతల వ్యక్తులకు, వాళ్ళని ఎట్లా కుట్ర పన్ని నువ్వు డిఫేమ్ చేయాలి సొసైటీలో. వాళ్ళకు యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఇవన్నీ జరుగుతుంటాయి. తప్పుకుంటాను మరి తప్పు ఓడిపోయినావు కదా, ఆల్రెడీ ఓడిపోయినావు ఒకసారి, తప్పుకుంటే అయిపోయాయి కదా మరి. కాబట్టి ఏదన్నా మాట్లాడే ముందు కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి, ఉందాతనంగా మాట్లాడండి. తప్పకుండా నేను కూడా ఆ పంత అనుసరిస్తా. అడ్వకేట్ ఉన్నంత మాత్రాన నేను పోలీసు వాళ్ళని డిక్టేట్ చేస్తూ నేను కేసులు పెట్టిస్తున్నాను చెప్పేసి, నేనే సెక్షన్లు చెప్తున్నాను చెప్పేసి మీ పెద్ద మనుషులను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాను. ఎంతవరకు కరెక్ట్ అది? ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి. నేను బెదిరించి నేను ఏదైనా సెక్షన్లు చెప్పి పోలీసు వాళ్ళకు ఈ సెక్షన్లు పెట్టాను అని అడిగుంటే నేను ఎంతమందికి కేసులు వద్దని చెప్పేసి చెప్తా ఉన్నానో అది మీకు తెలియదు. చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నా, చాలా అరాచకాలు చేస్తున్నా, కేసులు వద్దు, ఎందుకు కేసులు పెడితే నాకు తెలుసు యాజ్ అడ్వకేట్గా కేసులు అయితే ఏ విధంగా నష్టపోతారు. కోర్టుల చుట్టూ, అడ్వకేట్ల చుట్టూ తిరిగి అలసిపోతుంటారు. కాబట్టి మ్యాక్సిమం నేను కేసులు పెట్టకుండానే చూస్తున్నా. నేను ఎక్కడ అట్లాంటి అవకాశాలకు తావిస్తలేను. నువ్వు అదే ఏదో మన సంతోష్ రెడ్డి గురించి మాట్లాడి నువ్వే అన్నావు ప్రెస్ మీట్లో. సంతోష్ రెడ్డి 6 నెలల వరకు, 6 నెలల కంటే ముందు అంటే మోసన్ రెడ్డి ఏమన్నా ఉండే 6 నెలలు అయింది నా దగ్గరకు వచ్చి అన్నాడు. 6 నెలల కంటే ముందు నాయనబడి ఉన్నారని నీవే చెప్పినావు. పాత కేసులు 9 ఉన్నాయని చెప్పి మీరే చెప్పి. ఎవరు పెట్టిరా కేసులు? మరి ఆ 9 కేసులు ఎవరు పెట్టించారు ఆయన మీద? నువ్వే కదా వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన మీద 9 కేసులు పెట్టించింది. ఆనాడు నీవు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ 9 కేసులు ఆయన మీద, సంతోష్ రెడ్డి గారి మీద రిజిస్టర్ అయినాయి. నువ్వు 9 కేసులు పెట్టించినావు. అది ఎవరు దీంట్లో ఎవరు కేసులు పెట్టించింది? నేనా నువ్వా? ఎవరు తప్పు చేసింది? నేనా నువ్వా? ఆయన రాయల్టీ కట్టిండు, ఆయనకు పర్మిషన్స్ ఉన్నాయి, లీగల్గా ఆయన అన్ని పనులు చేసిందని చెప్పేసి మీరు నిరూపించుకోండి. నాకేం అభ్యంతరం లేదు. మీరు లీగల్గా పనిచేసింటే నాకేం అభ్యంతరం లేదు, ఎవరికి లేదు. ఇక్కడ ఆ గ్రామాలలో వచ్చిన కాంప్లైంట్స్ బేస్ చేసుకునే నేను మాట్లాడినా. అప్పుడు ఎక్కడ చూసినా నల్లమట్టి బొడ్డెలు, ఎక్కడెక్కడ బొడ్డెలు కట్టిందో చూసినాం కదా, మనం కల్లారా చూసినాం కదా, చూడలేదని కాదు కదా. మీ అదేంటివి టిప్పర్లు, అట్లకెళ్ళి ఎన్ని టిప్పర్లు తిరిగినా అందరు చూసారు. దాని మీద కూడా రాసి ఉండే ఏవిఆర్ అని. అవి మీవి కావా? ఇవన్నీ జరిగినాయి కదా, జరిగిన వాస్తవాలే నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను దానికి సమాధానం చెప్పమని చెప్పిన. ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మిరాజ్పల్లిలో ఒకటి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అమాయకుల మీద, మిరాజ్పల్లి మా పార్టీ కార్యకర్తలు కొందరు బీజేపీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లోపల వేయించారు వాళ్ళే. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఎవిడెన్సెస్. ఇక్కడ ఎందుకు పక్కనే మిత్రుడు యుగంధర్ ఉన్నాడు, ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినప్పుడు? పేరూరులో పోయి పేరూరులో మా తెలుసు మా అరవింద్ రెడ్డి అనుచరులను కొట్టి ఆడ కేసులు పెట్టేశారు. తీస్తే మొత్తం ఇంత ఉంది, పెద్ద భారతమే ఉంది. మా తమ్ముడి గురించి కూడా మీరు ప్రెస్ మీట్లో మాట్లాడారు, అది నాకు నవ్వొచ్చింది వాస్తవంగా చెప్పాలని. వాస్తవంగా మా తమ్ముడు వాడు ఎంత బిజీగా ఉంటాడో ఇక్కడ ఉన్న మా మిత్రులందరికీ తెలుసు. వానికి పట్టణంలో మస్తు బిజీ ఉంటాడు. నేను రిక్వెస్ట్ చేసి అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కొంచెం నాకు పేదోడుగా ఉంటాడు రమ్మని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తే వస్తాడు. నేను ఫోన్ చేసి కొంచెం
ఏదైనా పార్టీ కార్యక్రమాలలో పోయి నీవు కూడా మన వాళ్ళకి హెల్ప్గా ఉండని చెప్తే వస్తుంటాడు. వాడికి ఉన్న బిజీ వానికి ఉంది. అక్కడ ఇక్కడ వచ్చి అక్కడ ఉష్క ఇక్కడ నల్లమట్టి ఆయనకు అవసరం లేదు. వానికి ఉండే బిజీ వానికి ఉంది. వాని సంపాదన వానికి పట్టణంలో మస్తుంది. టైం దొరుకుతలేదు వానికి. ఆ పనులు మేము చేయము. నాకు అవసరం కూడా లేదు. అది నేను చెప్తా ఉన్నా కదా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. మాకు ఆ పనులు అవసరం లేదు. ఎక్కడో ఏదో జరుగుతుంటే దాన్ని తీసుకొచ్చి మాకు అడ్డగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజంగా ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా తప్పు చేసింటే మా చేసినాం పోయి సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం. జరగకుండా నువ్వు చింతకుంట మండలానికి వస్తే నీకు ఒక రిప్రజెంటేషన్ ఇయనీకి వచ్చారు. అక్కడ నిన్ను అడ్డుకోనికి రాలే. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీకు రిప్రజెంటేషన్ ఇయనీకినే వచ్చారు వాళ్ళు. మా సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పేసి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇయనీకి వస్తే ఆ వచ్చిన పిల్లల్ని మీ దగ్గర కూడా రానియలే. తీసుకుపోయి అప్పుడు స్టేషన్లలో పెట్టేసి దేవరకద్ర స్టేషన్ అక్కడ ఇతర స్టేషన్లకు తరలించి వాళ్ళ మీద 3 కేసులు పెట్టారు. ఇంకా తిరుగుతున్నారు కోర్టు చుట్టూ. 3 కేసులు పెట్టారు. ఓన్లీ రిప్రజెంటేషన్ ఎన్నికే వస్తేనే మీ దగ్గర. కాబట్టి కేసులు 2014 నుంచి 23 వరకు ఇప్పుడు మా లక్ష్మీకాంత్ అని చెప్తున్నాడు. తీస్తే పోలీస్ స్టేషన్ వైజ్గా తీస్తే తెలుస్తుంది కదా ఎవరెన్ని కేసులు పెట్టారు, ఏమేమి కేసులు పెట్టారు, ఎందుకు పెట్టారు, అన్ని వివరాలు బయటకు వస్తాయి. తెలిసిపోతుంది. లా అండ్ ఆర్డర్ వస్తాయి కదా బయటికి, అన్ని విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి కేసులు, ఎవరెవరి మీద ఎన్ని కేసులు పెట్టారు. మా వాళ్ళు 10 ఏళ్ళు తట్టుకున్నారు మీరు పెట్టిన ఇబ్బందులను. 10 ఏళ్ళు మీరు పెట్టిన ఇబ్బందులను తట్టుకొని నిలబడి ఈరోజు మా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అప్పుడు జరిగిన విషయాల గురించి మాట్లాడితే మనకు ఈరోజు డే మొత్తం కూడా సరిపోదు. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడ ఉంటుంది? పిల్లలు పోతారు, ఆడనే ఉండి అన్ని వసతులు ఆడ ఉంటే ఆడ ఉండి చదువుకుంటారు కదా. పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఒక రోజు పోయినట్టే మళ్ళీ స్కూల్ అయిపోయి హాలిడేస్ వచ్చినప్పుడు కదా బయటకు వచ్చేది. గురుకులాలు ఉండేదే ఊరికి దూరంగా ఉంటాయి. అరే అట్లాంటి మంచి పనులు చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయండి సార్. మేము స్వాగతిస్తాము, మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. అరే మా అపోజిషన్ లీడర్ కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం, మేము చేస్తున్న పని మేము చెప్తాం బాధ్యతగా మీడియా ముందే. మా వెంకటేశ్వర రెడ్డి నన్ను అభినందించుండు అని చెప్పి నీ పేరు నేనే చెప్తా డైరెక్ట్. అక్కడేదో దాని పక్కల ల్యాండ్స్ ఉన్నాయి, నాకేదో నాకు భూమే లేవు. ఆడ 1 ఇంచు భూమి ఉన్నా ఆ చుట్టుపక్కల ఇంచు భూమి ఉన్నా నేను ఇప్పుడే దాన్ని విత్డ్రా చేసుకుంటాను. మీరు ప్రూవ్ చేస్తే నాకు అక్కడ దాన్ని ఇంచు భూమి ఉన్నా. నాకు ఉన్నదే ఏదో 4-5 ఎకరాలు. మా లక్ష్మీకాంత్ నాకు తెలిసి నాకు ఎంత భూమి ఉంది. అది ఎన్నో ఉంటుంది అడవిలో, ఎక్కడో దూరం ఇక్కట మనది ఉంది, అలా సైడ్ ఉంటుంది. అది మీలాగా మాకు 100 ఎకరాలు లేవు. ఆ ఆలోచన కూడా లేదు, సంపాదించుకున్న ఆలోచన కూడా లేదు నాకు. చాలు ఉన్న కాడికి. కాబట్టి ఇప్పటికైనా నేను ఒకటే మా మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారికి చెప్తున్నా, ఉందాతనంతో ఉండండి. తప్పకుండా నేను కూడా స్వాగతిస్తాను మిమ్మల్ని. ఏ సలహాలు సూచనలు మంచికి ఉపయోగపడేటుంటే తప్పకుండా. ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో కూడా గతంలో మన ఎవరు ప్రవీణ్ కుమార్ గారు మామూనార్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉండే. ఆయన అప్పుడే వచ్చినా కూడా ఆయనకి పూర్తి సబ్జెక్ట్ తెలియనట్టుంది. ఆయన ఏదో అన్నాడు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఆ రోజు నేనే అపోజ్ చేసిన, మధుసూదన్ రెడ్డి అపోజ్ చేసింది కదా. ఇప్పుడు కూడా అపోజ్ చేస్తున్నా కదా, నేను స్వాగతిస్తలేను కదా. ఇప్పుడు కూడా నేను అపోజ్ చేస్తున్నా. అక్కడ ఆ ఫ్యాక్టరీ ఉండడానికి లేదు అని. ఆ ఫ్యాక్టరీ ఎవరిది? ఆ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది ఎవరు? మీరే కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది. మీ పార్థసారథి రెడ్డి ఎవరు? మీ రాజ్యసభ మెంబరే కదా. ఇప్పుడు దాని చుట్టుపక్కల దాదాపు ఒక 10 గ్రామాలు ఉన్నాయి నియర్ బై. కొన్ని వేల మంది అక్కడ నివాసం ఉంటున్నారు. ఏదైనా ఎఫెక్ట్ అయితే వాళ్ళ తర్వాతనే వీళ్ళకి అవుతుంది కదా స్టూడెంట్స్కి. ఆ ఫ్యాక్టరీకి ఆ స్టూడెంట్స్ ఇప్పుడు మనం కడుతున్న స్కూల్కి దాదాపు 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. కానీ ఆ ఫ్యాక్టరీకి ఆనుకొని నియర్ బై విలేజెస్ ఉన్నాయి. చిత్తనూరు, జిన్నారము, సీతారాంపేట, కన్మనూరు, నియర్ బై, వెరీ నియర్. ఎక్లాస్పూరు మరీ దగ్గరగా ఉన్నాయి. నేను మొన్న కూడా ఏమని చెప్పిన ప్రెస్ మీట్లో, నిజంగానే భవిష్యత్తులో ఒకవేళ ఆ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ వస్తుంది, పిల్లలకు ఇబ్బంది అవుతుందంటే ఫ్యాక్టరీని ఖచ్చితంగా ఆపుతాం అక్కడ. ఇప్పుడు కూడా చెప్తున్నా నేను. ఆ రోజు చెప్పిన, ఈరోజు కూడా చెప్తున్నా. ఆ రోజు ఆ ఫ్యాక్టరీ కోసము అట్లకెళ్ళి చుట్టుపక్కల గ్రామాలల్లో ఒక్కరిని ఊర్లలో ఉండనియలే. మగపిల్లల మీద కేసులు పెట్టిను. మీరే కదా అప్పుడు అధికారంలో ఉన్నది.
అరే ఎవరన్నా అక్కడ మంచి స్కూల్ వస్తుంది, మంచి స్కూల్ ఇక్కడ కడుతున్నారు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ అక్కడ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆ ఫ్యాక్టరీ ఆపాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తే నేను కూడా చేసిన వ్యక్తులను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను పాల్గొంటుంటే, నేను సపోర్ట్ చేస్తుంటే, మా వాళ్ళు కూడా చెప్తుంటే సపోర్ట్ చేయండి, ఊర్లలోకి వస్తున్నారు ఆ ఫ్యాక్టరీ మూసేయడానికి, మా వాళ్ళు కూడా అందరు సంతకాలు పెట్టండి అని చెప్తుంది. వస్తున్న డెవలప్మెంట్ అడ్డుకోవడానికి ఎవరైనా సంతకాలు సేకరణ చేస్తారా సార్? ఎడ్యుకేషన్ పరంగా అది కూడా ఇప్పటికే పాలమూరు జిల్లా ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మనం వెనుకబడి ఉన్నాం, మన పిల్లలకు చదువు సరిగా లేదు. అవన్నీ ఫుల్ఫిల్ చేయాలని మా ప్రయత్నాలు. దాంట్లో భాగంగా IIIT తీసుకొచ్చినాం ఇప్పుడు మామునార్కు. ఇంటిగ్రేట్ ఆ ఫ్యాక్టరీ మూవ్ చేయడానికి మీరు ఇనిషియేషన్ తీసుకోండి, డెఫినెట్గా మీ పేరే ముందర పెడతాం. మేము చెప్తాం ఆల వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీ మూయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని మీరు ఆ పని చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. మేము మీ సంతకాల సేకరణకు మేము కూడా సహకరిస్తాం, మేము కూడా పాల్గొంటాం. అక్కడక్కడ కొట్టంగాలని కొత్తకోట్ల మహిళలను తిట్టే పులిగూడ అక్కడ ధన చేసి వాళ్ళు ఇథనాల్ ఫ్యాక్టరీ అంటున్నారు కదా, ఇథనాల్ నిజంగా కూడా గ్రామస్తులకు ఇబ్బంది కదా, నిజంగా ఎమ్మెల్యే గారు కంపెనీ మూసేమంటారు, మళ్ళీ దానికి సిద్ధమని దానికి చెప్పండి. సిద్ధం